పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా పరిగిలో కాంట్రాక్టర్లు వినూత్న నిరసనకు దిగారు. మన ఊరు మనబడి పనులు బిల్లులు చెల్లించకపోవడంతో మెడలో ఉరితాళ్లతో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు మనబడి పథకంలో భాగంగా పనులు పూర్తి చేసి ఏడాదిన్నర గడిచినా ఇప్పటికీ బిల్లులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల అభివృద్ధితోనే గ్రామాల భవిష్యత్తు బాగుంటుందనే సదుద్దేశంతో భార్యల మెడలో బంగారం అమ్మి అప్పులు చేసి పనులు పూర్తి చేస్తే ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవటం బాధాకరమని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరుగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాలల పథకానికి బిల్లులు చెల్లిస్తున్నారు, కానీ తమ బిల్లులు మాత్రం చెల్లించటం లేదని మండిపడ్డారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి వెంటనే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. బిల్లులు చెల్లించకపోతే తమకు చావే శరణ్యమన్నారు. కాంట్రాక్టర్లు చేసిన ఈ నిరసనను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో మన ఊరు మనబడి కాంట్రాక్ట్ పనులు చేసిన వ్యక్తులందరూ ఇక్కడ ఈ నియోజకవర్గ తాలూకా హెడ్ క్వార్టర్లో కలవడం జరిగింది. ఈ పనులు చేసి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా ఏఈ రానికి సంవత్సరం అయింది రికార్డ్ చేయడానికి, మళ్ళా బిల్లులు ఇవ్వడానికి కూడా ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ స్పందించలేదు ప్రభుత్వం. నిన్నాక మొన్న అమ్మ ఆదర్శ పాఠశాలకు అడ్వాన్స్ అమౌంట్ వేయడం, ఇప్పుడు మనూరు మనబడి పాఠశాలలో పనిచేసిన వ్యక్తులు ఒక్కొక్క వ్యక్తి 19 లక్షలు 20 లక్షలు 25 లక్షలు వాళ్ళ ఇంటికి కాదు, ఆ పాఠశాల బాగుండాలి, గ్రామం బాగుండాలి, అభివృద్ధి చెందాలని తాకర్లు పెట్టి ఆ కలెక్టర్ ఒత్తిడి మేరకు ఎలా తెచ్చి పనులు చేస్తే ఇప్పటి వరకు స్పందించలేడు. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కొంతమంది అది టీఆర్ఎస్ చేశారు, మనం ఎందుకు ఇవ్వాలి, లేదంటే ఇంకో పార్టీలు చేశారు అని కాదు, వాళ్ళు చేసింది గ్రామం కోసమే. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా గ్రామం కోసం కాబట్టి ఎంబడే స్పందించి వీళ్లకు ఎంబడే బిల్లులు ఇవ్వాలి, లేని పక్షంలో ఆత్మహత్య శరణ్యం అంటున్నారు. ఈ రోజు ఇది మన ఊరు మనబడి గురించి వెంటనే బిల్లులు వస్తాయని చెప్పి మాకు మోసం చేసి చెప్పారు. అందులో మేము కూడా తొందరగా పడి బయట బిల్లులు తెచ్చి రూపాయలు మిత్రులు తెచ్చిపెట్టి మేము తొందరగా ఇస్తామని చెప్పినందుకు పనులు చేసినాము. ఇంతలో ఒక్క రూపాయి బిల్లు లేదు. లక్షల అప్పు తెచ్చి మేము బంగారం కొద్దిపెట్టి వేరే వాళ్ళతో మిత్రులు తెచ్చిపెట్టినాము. ఇప్పుడు ఇంట్లో మా భార్యలు కూడా దక్కిస్తలేరు మమ్మల్ని. పరిస్థితి ఇప్పుడు ఉరివేకు వచ్చే బాధ్యతలు ఉన్నాయి మాకు. వెంటనే బిల్లు లేక చాలా రోజులు అయింది. మాకు ఇంచు 2 సంవత్సరాలు అవుతున్నది బిల్లులు పడక. మేము నెత్తి ఉడుకొని సావాలి, ఇంతకు ఉరేసుకొని వస్తానికి ఒకటే ఉన్నది. మరి సుమారుగా 19 లక్షల వరకు నేను ఖర్చు చేయడం జరిగింది. గతంలో ఉన్నటువంటి కలెక్టర్ గారు నారాయణ రెడ్డి అదుర్తిత్వ వల్ల ఆయన చెప్పినటువంటి హుషారుతనంతో మేము ఈ పని చేయడం జరిగింది. ఆయన ఆరంభ శూరత్వం అన్నట్టు చేసి వెళ్ళిపోయాడు. ఎన్నిసార్లు అయినా ఇప్పటి వరకు వినతి పత్రాలు 3-4 సార్లు ఇవ్వడం జరిగింది. దానికి ఎలాంటి స్పందన కూడా లేదు. డిఓ మేడం కానీ ఎవరికే కానీ అందరికీ కంప్లైంట్ చేయడం, మా దగ్గర కంప్లైంట్ కాపీలు కూడా ఉన్నాయి. మేము ఆ రోజు చేసినటువంటి పనులకి ఈ రోజు మిత్రులు కట్టలేక బంగారం కుదరబెట్టి నానా ఆయాసాలు పడుతున్నాం మేము. ఎందుకంటే నాలాంటి మిత్రులు చాలా మంది ఉన్నారు. జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కూడా ఇదే వ్యవస్థ ఉన్నది అన్నట్లు తెలుస్తున్నది. నిన్న మొన్న చేసినటువంటి ఆదర్శ పాఠశాల యొక్క బిల్లులు చెల్లించడం జరిగింది. మాది ఇవ్వనికనే ఏమైంది అనేది మాకు తెలుస్తలేదు. మేము చేసిన పిల్లలకే, వాళ్ళు చేసిన పిల్లలకే వాళ్ళకి ఇయ్యదని మేము అంటలేము. మావి కూడా ఆ విధంగానే ముందుగానే ఇచ్చింటే మాకు బాగుంటుండే. ఇంకా మిగిలిన పనులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. వాటి సంగతి కూడా అలాగే ఉంది. మేము ఇంతవరకు చేసినటువంటి బిల్లులు మాకు తొందరగా ఇచ్చి ఇంతమంది బీదలు, చాలా మంది బీదాస్తులు ఉన్నారు కాబట్టి మమ్మల్ని ఆదుకుంటారని సీఎం గారికి వినతి చేయడం జరుగుతుంది. సుమారుగా 19 లక్షల వరకు నేను ఖర్చు చేయడం జరిగింది.